ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇవాళ భానుప్రకాష్ రెడ్డి తిరుపతిలో భారతీయ జనతా పార్టీలో చిన్న స్థాయి నుంచి ఇవాళ పార్టీని నమ్ముకునే దానికి పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి పనుల్లో తన వంతు బాధ్యతగా భావించినటువంటి ఇష్యూస్తో ఇవాళ భారతీయ జనతా పార్టీ రెండోసారి అతనికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చోటు కల్పించింది. ఇవాళ సనాతన ధర్మం ఎంత ప్రాముఖ్యతనిస్తుందో అదేవిధంగా తన చైల్డ్హుడ్ నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఎన్నో రకాలైనటువంటి కేసులు కూడా పెట్టించుకొని పార్టీ కోసం ఇవాళ తన ఇష్యూని తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ రెండోసారి తిరుమల తిరుపతి పాలక మండలిలో చోటు దక్కించుకున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి మరింత విస్తృతమైనటువంటి సేవలు అందిస్తారని శాసిస్తాం. ఈ నేపథ్యంలో తిరుమలలో వరుసగా జరుగుతున్నటువంటి వివాదాలు అందరికీ కలిసి వేస్తున్నటువంటి ఒక ఘటనలు. సో తిరుపతిలో పుట్టి పెరిగినటువంటి వారందరూ కూడా చాలా కలత చెందుతున్నటువంటి ఇష్యూస్లో ఎన్డీఏ గవర్నమెంట్ వేసినటువంటి ఈ పాలక మండలిలో కూడా తనకు స్థానం దక్కడం తిరుపతి వాసులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో భానుప్రకాష్ రెడ్డి గారు ఎలా ఫీల్ అవుతున్నారు, వారి కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు. సో ఈ గడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యం ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, తిరుమల క్షేత్రం పైన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం భానుప్రకాష్. నమస్తే గోవింద్. ఇవాళ మీకు రెండోసారి పాలక మండలిలో చోటు రావడం సిటీ కేబుల్ రాజశేఖర రెడ్డి తరపున మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. గతంలో 2014 నుంచి 2016 వరకు స్వామివారి సేవలో పనిచేసే అవకాశం అప్పుడు మా ఎన్డీఏ కూటమి, మా భారతీయ జనతా పార్టీ టీడీపీ నాకు ఆ రోజు అవకాశం కల్పించింది. ఈరోజు తిరిగి అదే స్వామివారి సేవలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మా 3 పార్టీలు కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా నా మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో గత 25 సంవత్సరాలుగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. ఆ పోరాటంలో నాకు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నాకు అండగా, నీడగా, తోడుగా నన్ను చేయబట్టుకొని నన్ను ఇప్పటివరకు నడిపించారు. అదే తోడు, నీడని, బలాన్ని నాతో పాటు ఇంకా కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ధర్మకర్తల మండలి అనేది ఒక హోదా కాదు, బాధ్యత. భగవంతుడి దగ్గర జరుగుతున్నటువంటి నిత్య కైంకర్యాలతో పాటు వస్తున్నటువంటి భక్తులకి కలగజేయాల్సినటువంటి సౌకర్యాల విషయంలో సుదీర్ఘంగా చర్చించి దానన్నీ పరిశీలించి ఎక్కడెక్కడ లోతుపాట్లు ఉన్నాయో దానన్నీ సరిదిద్దాల్సిన బాధ్యత ఒక ధర్మకర్తల మండలి సభ్యుడి ఉంది. ఇప్పటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ తిరుమల అంటేనే వెంకటేశ్వర స్వామి, కొండ, ప్రసాదం, లడ్డు అనుకుంటారు. కాదు, టీటీడీ ఆధ్వర్యంలో చాలా అనుబంధాలయాలు, దాదాపు 64 అనుబంధాలయాలు ఉన్నాయి మాకు. అవే కాకుండా కాలేజెస్, హాస్పిటల్స్, శ్రవణం ప్రాజెక్టు, డఫ్ అండ్ డమ్ము, బాలమందిరు, ఇలా అన్నమయ్య ప్రాజెక్టు, ధర్మ పరిరక్షణలో డీపీపీలో, ఇలాంటి వీటన్నిటినీ ఒక మినీ గవర్నమెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం బయట నుంచి చూసేదానికి ఒక చిన్న ఆలయం మార్గం కనపడుతుంది. కానీ ఇది ఒక రాష్ట్రంలో ఏ విధంగా వ్యవస్థ ఉంటుందో ఆ విధంగా. ఎందుకంటే మామూలుగా ఒక జిల్లాకి ఒక ఎస్పీ, ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు 4 ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారి. అంటే ఈ వ్యవస్థను ఇంతమంది మానిటర్ చేస్తున్నారంటే దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ కూడా ఈరోజు దాదాపు 5,200 కోట్ల రూపాయలు. నార్త్ ఈస్ట్ స్టేట్ ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్తో మన దేవస్థానం నడుస్తుంది. దాన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా పద్దులు దేని ఖర్చు పెట్టాలా, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. ఎంత దురదృష్టం అంటే గత ప్రభుత్వం, అంటే ఇది రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా పూర్తిగా మార్చివేయడం జరిగింది. అది ఒక రాజకీయ పునరావాస కేంద్రాన్ని కూడా మార్చేశారు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీ చట్టాన్ని, టీటీడీ యాక్ట్ 30 of 1987కి వ్యతిరేకంగా 81 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించారు. ఆ రోజు నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్తే 52 మందిని దాంట్లో సస్పెండ్ చేయడం జరిగింది, అబెన్స్లో పెట్టడం జరిగింది. ఇది గోవింద్ భక్తుల విజయంగా నేను భావించాను. ఎందుకంటే అంతేకాకుండా దాంట్లో 9 మంది నేర చరిత్రలు అంటే మామూలుగా ఇప్పుడు నా మీద కూడా కేసులు ఉన్నాయి. అదేది రాజకీయ కేసులు. నేను వేసినటువంటి 9 మంది ఆర్థిక విషయాల్లో ప్రజల్ని మోసం చేసి ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి వాళ్ళని 9 మందిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరదు వారికి దాంట్లో స్థానం కల్పించింది. ధార్మిక క్షేత్రంలో అధర్మ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పి వారి మీద కూడా నేను కేసు వేయడం జరిగింది. ఆ 52 మందిలో ఇంకో తమాషా ఏంటంటే నాకు అత్యంత ఆప్తులు, నా మిత్రులు కూడా దాంట్లో 3-4 ఉన్నారు. వారికి చెప్పా, అన్న నేను కోర్టుకి వెళ్తున్నా, మీరు ఖచ్చితంగా దీంట్లో ధర్మందే విజయం ఉంటుందని చెప్పి దాంట్లో నన్ను చాలామంది తిట్టుకున్నారు, చాలామంది నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు, కొనాలనే ప్రయత్నం చేశారు. నేను ఒకటి చెప్తాను అందరికీ,
నేను పని ఒకసారి టీటీడీ ఇష్యూ తీసుకున్నాక నేను వినేది ఒకరి మాట, వెంకటేశ్వర స్వామి మాట. వారు చెప్పరు, నేను విన్ను. కానీ ఇప్పటివరకు నాకు సంతోషం ఏంటంటే నేను పోరాటం చేసిన అన్ని కేసుల్లో ఇప్పటివరకు స్వామివారు ఎక్కడ ఓటమి నన్ను తాకనీలేదు. ఎందుకంటే ఆయన నా పక్కన నడిపించారని చెప్పి ఒక మనోధైర్యం. కాబట్టి ఎప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి రుణపడి ఉంటాను. ప్లస్ నన్ను ఎక్కడికి పోయినా సరే ఎక్కడ బయటన కలిసే వాళ్ళు కూడా, బాను ధర్మం కోసం నువ్వు మాట్లాడుతున్నావు, ధర్మం కోసం పోరాటం చేస్తున్నావు, మా ఆశీస్సులు మీ దగ్గర నీ మీద ఉందని చెప్పి చెప్తుంటే ఒక ఆనందం. అంటే ధర్మం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడితే ప్రజల్లో ఇంత మనకు సపోర్ట్ దొరుకుతుందని చెప్పి నాకు తెలియదు. ఈ మధ్య ఎక్కడికి పోయినా ఆశీర్వాదం ఇస్తే అంటే, ఎందుకంటే తథాస్తు దేవతలు ఉంటారు. మొన్న నాది ఫస్ట్ లిస్ట్లో రాలేదు, చాలామంది బాధపడ్డారు, రే బానుకి ఇచ్చుంటే బాగుండేది అని. కాబట్టి వారందరి మనసులో నుండి మాటని వెంకటేశ్వర స్వామి విన్నాడు. అలాగే నా పార్టీ పెద్దలు అందరూ రెండోసారి, ఎందుకంటే ఇంకా నా పార్టీలో నాతో పాటు నాకన్నా సమర్థులు చాలామంది ఉన్నారు, నాకన్నా బాగా పనిచేసిన వాళ్ళు, నాకన్నా సమర్థులు, ఇంకా భక్తి ఉన్నట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రెండోసారి అవకాశం ఇస్తే ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి చేయాలని చెప్పి నా మీద ఇది గురుతరమైనటువంటి బాధ్యత నాకు పార్టీ అప్పగించింది. పార్టీ నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక మంచి నిర్ణయం ఈ బోర్డు తీసుకునింది. దానివల్ల భక్తులకి, ఆలయ పవిత్రతకి ఎటువంటి భంగం కడకుండా ముందు పోతా ఉందని చెప్పి ఒక మంచి భావన ప్రజల్లో, భక్తుల్లో రావాలని చెప్పి నా ఆకాంక్ష. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన తిరుమల క్షేత్రాలు గతంలో అన్నమయ్య భవన్లో జరిగినటువంటి సమావేశాల్లో అరుపులు, కేకలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, నువ్వంటే ఎంతంటే నువ్వెంత, గత ప్రభుత్వం ఇదే జరిగింది. ధర్మకర్తల మండలిలో వచ్చిన భక్తుల గురించి కానీ, శ్రీవారి గురించి కానీ మాట్లాడాల్సిన పోయి వ్యక్తిగతంగా నా బామరుడు వస్తే దర్శనంగా లేదు, మా మారదలు వస్తే సరిగ్గా దర్శనంగా లేదు, ఇవి చర్చ జరిగేది. అది మంచిది కాదు. అంతేకాకుండా శ్రీవారి నిధులు ముఖ్యంగా మనందరం స్వామివారికి, నేను ఒక 100 రూపాయలు, మీరు ఒక 500, 1000, మరొక 500 సమర్పించడం. కాబట్టి ఆ కానుకలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం వాడాల్సిన డబ్బుని గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేసింది. 2020 ఆగస్టులో టీటీడీ నిధుల నుంచి దాదాపు 5,000 కోట్ల రూపాయల నిధుల్ని స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ, మతాధిపతులు, పీఠాధిపతులు మేమందరూ అడ్డుకోవడం జరిగింది. ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకున్నారు. నేను అప్పుడు చెప్పా, వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు అంటారు, అంతేగాని వడ్డీ వ్యాపారం చేసేవాడు కాదు. నన్ను ఫోన్ చేశారు కొందరు వైసీపీ వాళ్ళు, ఏం బాను అడ్డుకుంటున్నావు, 5,000 కోట్లు మీకు 6.5% వడ్డీ ఇస్తా అంటే 8.5% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందన్నారు. తెలివి ఉందా మీకు, స్టేట్ గవర్నమెంట్ అప్పుల్లో ఉంది, గోడ కొట్టిన స్వర్ణమన్న గోకితే పక్క వస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర పోతే 1 రూపాయి కూడా వెనకరాదనైనా, ప్లస్ వడ్డీ కాసులు వాడే కానీ వడ్డీ వ్యాపారం కాదు, మాకు అవసరం లేదని చెప్పా. తిరిగి ఎంత దారుణం అంటే, టీటీడీ నిధుల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికల ముందు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, టీటీడీ చైర్మన్, వారి బిడ్డ డిప్యూటీ మేయర్గా ఉన్నారు, వారికి బిడ్డకి ఇక్కడ టికెట్ ఇచ్చారు. కాబట్టి ఆ గెలుపుకి టీటీడీని వాడుకోవాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఒక శాతం నిధుల్ని మున్సిపల్ కార్పొరేషన్కి కేటాయించాలని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద నేను మా విహెచ్పి కానీ మిగతా సంఘాలన్నీ పోరాటం చేస్తే ప్రభుత్వం వెనక్కి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఏ డబ్బు దేనికి ఎక్కడ వాడాలో దానికే వాడాలి. వెనక్కి తీసుకున్నారు. అంటే ఎంతంటే దాదాపు 5,200 కోట్లు, అంటే 50 కోట్లు. భారతదేశంలో ఏ ఆలయానికి సంబంధించిన డబ్బుని కానీ పంచాయతీకి కానీ, మున్సిపాలిటీకి కానీ, కార్పొరేషన్ కానీ ఖర్చు పెట్టే అవకాశం లేదు, ఎక్కడ లేదు కూడా. వీళ్ళేదో సొంత ప్రయోజనాల కోసం. అందుకని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి దేవస్థానం కాదు ఇది, తిరుమల తిరుపతి దేవస్థానాలు. కాబట్టి దీని మీద భక్తిగా, శ్రద్ధగా ఉండాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మన దీని మీద నమ్మకం, విశ్వాసం లేకపోతే లేదనే భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఈ ధర్మకర్త మండలిలో సభ్యులు నియమించడం కానీ, శ్రీవారి నిధులు దారి మళ్లించడం కానీ, అంతేకాకుండా ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంకో దారిలో వచ్చారు. మళ్ళీ 100 కోట్ల రూపాయలు తిరుపతికి శానిటేషన్కి ఇవ్వాలని చెప్పి, దాంట్లో కూడా చాలా అవినీతి జరిగే అవకాశం ఉందని చెప్పి కోర్టుకి పోతే, నాకు ఎక్కడ అదృష్టం అంటే కోర్టు అన్నీ మాకు స్వామివారికి అనుకూలంగానే, ఎందుకంటే గవర్నమెంట్లో ఇచ్చే స్వామివారి దగ్గరికి జడ్జిలు అందరూ వస్తుంటారు. జనరల్గా టీటీడీ కేసులు స్వామివారికి అనుకూలంగానే వస్తాయి, వ్యతిరేకంగా రావు. అదృష్టం నేను వేసినటువంటి పిల్లన్నీ ధర్మానికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి ఇది ధార్మిక క్షేత్రంలో ధర్మమే విజయం సాధించి వచ్చింది. ఇన్ని కోట్ల మందిలో ఆ భగవంతుడి గురించి మాట్లాడే అవకాశం, భగవంతుడి గురించి పోరాడే అవకాశం ఆ భగవంతుడు నాకు కూడా కల్పించారని చెప్పి నేను వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి మీ ద్వారా
నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు ఒక తిరుమల శ్రీవారి లడ్డు అంటే చాలా పవిత్రమైన లడ్డూగా భావిస్తారు. సో లడ్డు తయారైనప్పటి నుంచి ఈ రోజుటి వరకు కూడా ఎలాంటి వివాదాస్పదం లేకుండా ముందుకు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. లడ్డూ చరిత్ర కూడా 300 ఏళ్ల చరిత్ర ఉందని అంటారు. అలాంటి లడ్డూలో ఈసారి ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు నెయ్యిలో అక్రమాలు చోటు చేసుకున్నాయనేటువంటి వాదన ప్రతి ఒక్క భక్తుల్ని కలిసివేసినటువంటి ఒక పరిస్థితి. సో ఆ నెయ్యిలో కొన్ని అడల్టరీ కంటెంట్స్ ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనేటువంటి ఇష్యూస్ని ఈవో శ్యామలరావు గారు బహిర్గతం చేసినటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా గవర్నర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు బయటపెట్టారు. సో ఒక్కసారిగా మీరు ఆ మాట విన్న తర్వాత, మీరు కూడా అనాదిగా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు అంటున్నారు. ఇప్పుడు కూడా మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే మంచి శ్రీవారి కళ్యాణం లడ్డు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. చాలా వండర్ఫుల్ టేస్ట్. ఇప్పుడు కూడా శ్రీవాసన చూసే నెయ్యి వాసన వస్తుంది. సో మీకు ఆ రోజు ఆ మాట విన్న తర్వాత ఏమనిపించింది? చాలా కలత చెందా. ఎందుకంటే స్వామివారి లడ్డు అంటే స్వామివారి దర్శనమైన తర్వాత భక్తులు అత్యంత ప్రీతిప్రాతంగా కోరుకునేది స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని. దాన్ని స్వీకరిస్తే సాక్షాత్తు స్వామివారు ఆశీర్వాదం చేసి తాకి ఇచ్చారని చెప్పి ఒక భావనతో ఉన్నటువంటి లడ్డులో ఈ కల్తీ నెయ్యి వాడారని చెప్పేదాన్ని మేము ఎవరు జీర్ణించుకోలేకపోయాం. అసలు అంతటిగా అపచారంకి ఎలా ఒడిగట్టారు మాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో ఏమైందంటే ముఖ్యంగా మాకు మీకు గీలో క్వాలిటీ తెలవాలంటే ల్యాబ్లో ఎస్ వాల్యూ అని ఉంటుంది. ఇప్పుడు చెప్పారు చాలా బాగుంది, ఇది ఇంకా నేను కూడా చేతి నెయ్యి తగులుతా ఉంది, మంచి వాసన వస్తుంది. ఎస్ వాల్యూ ఇప్పుడు మేము చేస్తున్నటువంటి లడ్డు మేము తీసుకున్నట్టు దీంట్లో రిపోర్ట్ మీరు కానీ ఎన్డీడీబీ కానీ ఎక్కడైనా పంపిస్తే 94.7% ఉంది ఇప్పుడు మనం వాడే నెయ్యిలో. గతంలో ఆ ప్రభుత్వంలో వాడినటువంటి నెయ్యి శాంపుల్స్ ఎన్డీడీబీ రిపోర్ట్, ఇదేదో భానుప్రకాష్ రిపోర్టో లేకపోతే మురళన్న రిపోర్టో కాదు, ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్లో 19% ఉంది, 19.4%. అంటే ఎంత వ్యత్యాసం చూడండి. 19.4% ఉంటే ఖచ్చితంగా అడల్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఇక సౌత్ ఇండియాలో కౌ బెల్ట్ ఎక్కువ, నార్త్ ఇండియాలో బఫెలో ఎక్కువ. ముఖ్యంగా స్వామివారికి రోజుకి 14 టన్నుల స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి మనకు. ఆవు నెయ్యి మళ్ళీ చెప్తాను, ఆవు నెయ్యి కావాలి. కాబట్టి ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించాలి ఎక్కడెక్కడ దానికి అవకాశం ఉంది. ఆ టెండర్ పిలిచేటప్పుడు కొన్ని విధి విధానాలు మార్చుకున్నట్టు బాగుండేది. అత్యవసరంగా దేనికి కృతిపడారో, ఎవరు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారో దీని వెనకాల పాత్రదారులు, సూత్రధారులు. తొందరలోనే ఇది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ 5 మంది సభ్యులతో ఈరోజు విచారణ జరుగుతుంది. కార్యాలయం కూడా ఓపెన్ చేశారు. తొందరలోనే జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఎక్కడ తప్పు చేశారో స్వామివారి భక్తుల ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేసి ఇప్పుడు ఏ భక్తుడు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒక 10 రోజులు చాలా ఆవేదన చెందారు భక్తులు, అరే స్వామివారికి ఇంత అపచారం చేశారని చెప్పి. కానీ ఇది కలియుగం, డిజిటల్ యుగంలో కూడా డివోషనల్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడంతా డిజిటల్ ఫోన్లు కానీ, స్మార్ట్ టీవీలు కానీ, ఇది కానీ డిజిటల్ యుగంలో కూడా చాలామంది ఇప్పుడు కూడా నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నేను మొన్న బోర్డు మెంబర్ ఇచ్చిన తర్వాత స్వామివారికి నడకదారులు వెళ్తుంటే అంతా చిన్న చిన్న పిల్లలు స్వామివారి దగ్గర దాన్ని ఏమంటారు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ కర్పూరం వెలిగిస్తూ మోకాల పర్వతం దగ్గర మోకాల మీద. అంటే ఈరోజు యువతలో ఒక నూతన ఆధ్యాత్మిక భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే కొండ అంటే నేను చాలామందికి చెప్తుంటా, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారంటే వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి పద్మపురాణం, వరాహపురాణం చెప్తోంది. అంతేకాకుండా 7 కొండలు, నారాయణాద్రి, వృషభాద్రి, వెంకటాద్రి, శేషాద్రి, నీలాద్రి, ఇవన్నీ శాలిగ్రామ స్వరూపం. మీరు కానీ గమనించినట్టయితే అక్కడ రాయి, రప్ప, పుట్ట, చెట్టు హరినామ జపం చేస్తుంటాయని చెప్పి మన పురాణం. అంత పవిత్రమైనటువంటి స్థలంలో ఈరోజు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు తిరుమల అనేది హిందువులకు ఆధ్యాత్మిక రాజధానిగా నేను భావిస్తాను. స్పిరిచువల్ క్యాపిటల్ ఫర్ హిందూస్ టీటీడీ. కాబట్టి దాని పవిత్రతని కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదే భక్తి భావనతో మనం ముందుకు పోతాం. అంటే దీంట్లో దిద్దుబాటు చర్యలు ఇవాళ అక్కడ లడ్డూకు వినియోగించేటువంటి ముడి పదార్థాలు ఏదైతే ఉంటాయో, ఇలాచీ కానీ లేదంటే జీడిపప్పు కానీ, గతంలో సాఫ్రాన్ అంటే కుంకుమ కూడా వాడేవాళ్ళు. సో అది గ్రాడ్యువల్గా కాస్ట్ కటింగ్స్లో భాగంగా తగ్గిస్తూ వస్తుంటారు నెయ్యి. సో నెయ్యిని ప్రధానంగా తనిఖీలు చేయడానికి అక్కడ ఒక చెకింగ్ పాయింట్ అనేది ఉండాలి. లేదా దాన్ని శాంపుల్స్ అన్నా కానీ ఏ నెయ్యిని మనం పంపిస్తున్నాం లోపలికి, పోర్టులోకి,
అన్నటువంటి అంశాలను పరిగణించి సో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు టీటీడీ ఏం చేపట్టింది అంటే గతంలో ఈ నెయ్యి మనం టెస్ట్ చేసే పరికరాలు మన దగ్గర లేవు, మనం బయటకు పంపించేవాళ్ళం మైసూర్ ల్యాబ్కి కానీ ఇట్లా ఎన్డీడీబీకి కానీ. ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలోనే దాదాపు 80 లక్షల రూపాయలతోనే కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇద్దరు కలిసి 2 నెలల్లో అది వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎక్కడ కానీ కల్తీ ఎవరన్నా చేస్తే ఇమీడియట్గా దాన్ని పట్టుకునే అవకాశం మనకి ఇప్పుడు ఉంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, భగవంతుడి దగ్గర దయచేసి ఈ కల్తీని కానీ లాభాపేక్షత కానీ రావద్దండి. ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఇక్కడ ధనార్జన క్షేత్రంగా మారి దీన్ని ఎక్స్పెక్టేషన్తో రావద్దండి. ఇక్కడ వచ్చినటువంటి కాంట్రాక్టులు కానీ ఏదైనా ఒక సేవతో వస్తే ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదిస్తాడు. లక్షలాది మంది భక్తులు మనోభావాలతో ముడిపడినటువంటి అంశాల్లో దయచేసి ఎవరు ఆడుకోవద్దండి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మీరు అని చేస్తే ఆ భగవంతుడు చూస్తూ ఉండడు. చట్టం కూడా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కోర్టులో అన్ని ధర్మానికి అనుగుణంగా తీర్పు వచ్చింది కాబట్టి వీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు కూడా నాకు చాలామంది చెప్తుంటారు, టీటీడీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, స్వామివారి దగ్గర తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. ఈ మధ్యకాలం మనం చూసాం, స్వామివారి పట్ల అపచారంగా మాట్లాడిన వ్యక్తులు కానీ, స్వామివారి పట్ల హేళనగా మాట్లాడిన వ్యక్తులు కానీ, స్వామివారిని పట్ల అవినీతి చేసిన వ్యక్తులు కానీ, వారి కుటుంబాల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అంటే వారి కుటుంబాల్లో అలా జరగకూడదని చెప్పి నేను కూడా ప్రార్థిస్తున్నా భగవంతుని. కానీ కలికాలం చూడాలని స్వామి చూస్తూ ఊటుకోడని చెప్పి చెప్తారు. మరో వివాదం ఏమంటే అన్యమత ప్రచారం. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మీరు కూడా చాలా అజిటేషన్స్ చేశారు. సో మీరు విద్యార్థి దశ నుంచి కానీ లేదంటే మీ రాజకీయ ప్రస్థానం మొదలుకొని అన్నీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తిపాస్తులను కాపాడుకోవడంలో భాగంగా వెంకటేశ్వర స్వామికి ఏమీ అపచారం జరగకూడదు, చేస్తున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వారిపైన కూడా చర్యలను మీరు వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. దానిపైన మీపైన ఎన్నో రకాలైనటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. అంటే మీకెందుకు ఇలాంటి వ్యవహారాలు, మేము చేసుకుంటున్నాం పోతానా కానీ భయభ్రాంతులు గురి చేసిన సందర్భాలు ఉంటాయి, బెదిరింపులు గురి చేసినటువంటి సందర్భాలు లేకపోలేదు. ఇవాళ అన్యమత ప్రచారాలు తిరుమలలో కూడా ఈసారి బిఆర్ నాయుడు అధ్యక్షతన పర్టికులర్ క్లియర్ స్టాండ్గా ఉన్నారు ఆయన. ఎటువంటి పరిస్థితుల్లో తిరుమలలో హిందువులే బంద్ చేయాలి, అదర్ దెన్ హిందూస్ అందరూ కిందకి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. సో ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ అంటే మీరు కూడా అనాదిగా ఈ అన్యమత ప్రచారాల విషయంలో కానీ ఇవాళ వీణా నోబుల్ దాస్ మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి ఇష్యూస్లో కూడా మీరు బయటకు వచ్చి చాలా నిరసనలు, ధర్నాలు, చార్జెస్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అన్యమత ప్రచారం అనేటువంటి సమస్య కూడా టీటీడీని పెద్ద సమస్యగా పీడిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఈ పాలక మండలి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది ఎరాడికేట్ చేయడానికి? ఎందుకంటే టీటీడీలో హిందూ ధార్మిక క్షేత్రం ఇది, దీంట్లో హిందువులో పనిచేయాలని చెప్పి చట్టం ఉంది. కానీ బై నేమ్ హిందూ ఉంటుంది, ప్రాక్టీసింగ్ వేరే రిలీజన్ ఉంటుంది. పేరులో శ్రీనివాస ఉంటుంది, ఇంటికి పోయి చూస్తే అన్యమత ఫోటోలు కానీ అన్యమత సాహిత్యం కానీ ఉంటుంది. స్వామివారి దగ్గర ఉప్పు తింటూ, స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారి ప్రసాదం తాకనోళ్ళు, స్వామివారి హారతి తీసుకున్న వాళ్ళు మాకు అవసరం లేదు. నేను ఇప్పుడు కాదు, నేను గత బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రతిపాదన చెప్పాను. అవసరం లేదు మాకు, మీరైనా ప్యారెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోండి, లేకపోతే రాజీనామా చేయండి, వీఆర్ఎస్ అనేది తీసుకోండి, మాకైతే అవసరం లేదు. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వారు మాత్రమే మన క్షేత్రంలో, మళ్ళీ చెప్తున్నా, హిందూ క్షేత్రం మంది, తిరుమల ఆలయం మంది, కాబట్టి మన క్షేత్రంలో పనిచేయాలి. ఇప్పుడు కూడా చాలామంది ఆదివారం అయితే చర్చికి పోతారు. నువ్వు చర్చికి పోయా, నీ ఇష్టం, నీ మనోభావాలు నేనేమి వ్యతిరేకించాను, పోతే ఆడే ఉండిపో, తిరిగి కొండకు రావద్దు. నువ్వు చర్చికి పోతావా, నీ కొండ చర్చ ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. నేను చర్చికి పోతాను మళ్ళీ కొండకు వస్తానంటే మేమైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేనైతే మళ్ళీ ధర్మకర్తల మండలి సమావేశం ఇంకా ముందుకు పోయి ప్రతి ఉద్యోగస్తు ఇంటిని మనం సర్వే చేయాలి, వెళ్ళి ఒకసారి అకస్మాత్తుగా వారి ఇంట్లో తనిఖీ చేయాలి. అన్యమతానికి సంబంధించి ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళు తొలగించాలని చెప్పి నేను మొన్న బోర్డులో కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. చైర్మన్ గారు కూడా మాకు మీరు ఎన్నో చెప్పినట్టు మాకు అందరికీ ఒక బలం, ఒక ధార్మిక విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ మాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తి. మా ప్రతిపాదనకి వారు లేదు మేము ఖచ్చితంగా దీన్ని మేము రాబో రోజుల్లో సరిదేస్తాము, సెంటిమెంట్ ఉద్యోగస్ ఇంటికి వెళ్తే కొద్దిగా బాగుంటుంది అని చెప్పి మనకు కన్విన్స్ చేస్తారు. కానీ ఎవరన్నా ఇలాంటి చర్చకు పోయేది కానీ ఇవన్నీ చేస్తే మాత్రం వెంటనే ఉద్యోగాన్ని తొలగించే దిశగా ఇప్పుడు కూడా హైకోర్టు పెండింగ్ ఉంది. చాలామంది ఉద్యోగ సోదరులు హైకోర్టులో పెండింగ్ ఉంది. దాని మీద తొందరలోనే హైకోర్టులో కూడా మేము కేసుని ముందుకు జరిపించి వారిని తొలగించే ప్రయత్నం గట్టిగా చేస్తామని చెప్పి మీ ద్వారా నేను మళ్ళీ హిందూ సమాజానికి తెలియజేస్తూ, ఇది నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మక్కాలో కానీ వాటికన్లో కానీ మన ఫోటో అలో చేస్తారో చెప్పండి?
వెంకటేశ్వరం ఫోటో మీరు తీసుకుపోతాను, మేము బొట్టు పెట్టుకుంటా అంటే అలా చేయరు. వారి మతాన్ని వాళ్ళకి ఎంత ముఖ్యమో మన మతము ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అనేటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావిస్తున్నాం. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు, దేవాలయాలు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, దేవాలయ పవిత్రతని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అప్పుడు మన చరిత్రలో ఒక్క శివాజీనే ఉన్నాడు, ఛత్రపతి. ఈరోజు అందరూ ఛత్రపతిలాగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. హిందూ సమాజ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కడు జై భవానీ అని చెప్పి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరు కానీ గమనించినట్టయితే హిందూ ఈ నిన్న కూడా రాయి చోట్ల ఎక్కడో అయ్యప్పలు పోతా ఉంటే అడ్డుకోవడం ఏందండి? నువ్వు పాకిస్తాన్లో ఉన్నావా, భారతదేశంలో ఉన్నావా? భారతదేశం నుండి మన దేవుళ్ళు మన ప్రచారం స్వామివారి కీర్తనలు పెట్టుకుంటూ పోతే అడ్డుకునేది ఏంటండి? వాళ్ళు మాత్రం డైలీ 5 సార్లు ఓన్ చోరుకు ఇది వాళ్ళు మాత్రం ఇవ్వచ్చు అంటే మా హిందూ దేశంలో సెక్యులర్ కంట్రీ ఎస్ అంటే మాకున్నటువంటి రైట్స్ మాకు లేవా అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది మంచిది కాదు. ఆలోచన విధానం మారాలి. ప్రతి వ్యక్తి ఆలోచన మేమేం వారికి అడ్డం కాదు, వారేం మాకు అడ్డం కాదు. మా సాంప్రదాయాలు మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇది పొరపాటున జరగడానికి ఏదైనా సంఘటన జరిగితే అమాయకుల ప్రాణాలు, ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్లో కమ్యూనల్ వారు జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనందరం రైట్. అంటే దీంతో పాటుగా ఇవాళ తిరుమలలో మఠాలు దాదాపు టీటీడీ గుర్తించింది 38 మఠాల వరకు దాదాపు ఉన్నాయి. దాంట్లో ఇటీవల కామన్ కమిటీ అనేది కూడా వేశారు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నవీన్ కుమార్ రెడ్డి కూడా అప్రోచ్ అవ్వడంతో దానిపైన ఒక కమిటీ వేశారు. సో మఠాలలో మఠాల నిర్వహణ కానీ మఠాలలో జరుగుతున్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా భిన్నంగా జరుగుతుందనేటువంటి వాదన వినిపిస్తుంది. సో దీన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు అంటే అన్ని మఠాలు, కొన్ని మఠాలలో ఈ పెళ్ళిళ్ళు చేయడం లేదంటే దాంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళ లావిష్నెస్ కోసం వినియోగించుకుంటున్నటువంటి వాదనలు వినిపిస్తుంది. సో మఠాల వ్యవహారాల్లో ఆల్రెడీ అడిషనల్ ఈవో కూడా దీనిపైన వెంకయ్య చౌదరి గారు కూడా డీటెయిల్ రిపోర్ట్ అడిగారు. సో దానిపైన ఎలాంటి అంటే మఠాలంటే మీరు ఇప్పుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానాల వ్యవస్థ ఉంది. స్వామివారిని కొన్ని వందల సంవత్సరాలుగా ఈ మఠాలే నిత్య నైవేద్యం సమర్పిస్తూ స్వామివారికి సంబంధించినటువంటి ఆలయ వ్యవహారాల్లో వారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నారు. కాబట్టి వారికి ఇప్పటికి కూడా మీరు ఉదయం దర్శనానికి వస్తే నిత్యహారతులు ఉంటుంది. ఆ నిత్యహారతుల్లో శృంగేరి, కంచి, ఉడిపి, అహోబిలం, శ్రీరంగం ఇలా దాదాపు ఒక 23 మఠాలు ఉన్నాయి. అంటే ప్రాచీన మఠాలు. వాళ్ళందరికీ ఆ ప్రివిలేజ్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే కొండకి వచ్చినప్పుడు, ఆ స్వామీజీ వచ్చినప్పుడు, వారితో పాటు భక్తులు వచ్చినప్పుడు వారు ఉండేదానికి మఠాలు నిర్మించుకోవాలని చెప్పి టీటీడీ అనుమతి ఇచ్చింది. ఈరోజు కూడా కంచి స్వామివారు వచ్చారు, వారితో పాటు నేను కూడా వెళ్ళాను. అంటే దీంట్లో పెద్ద మర్యాద, చిన్న మర్యాద అని ఉంటుంది. మాకు గైడ్ లైన్స్ ఉంటుంది టీటీడీలో. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఈరోజు స్వామివారితో పాటు 900 మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మొన్న ఉడిపి ప్రజావారి స్వామివారు వచ్చారు, వారితో పాటు 300 మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇది నేను పెట్టింది, మీరు పెట్టింది కాదు. ఒక సాంప్రదాయ పద్ధతులు జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఆ 900 భక్తులు వస్తే ఆడు ఉండాలి, అక్కడే అన్న తీసుకోవాలి. కాబట్టి దానికోసం మఠాలు నిర్మించుకోవాలని చెప్పి మేము అనుమతించాం. మీరు చెప్పినట్టు ఒకవేళ అక్కడ ఏదైనా కొన్ని ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే నేను దాన్ని గమనించి, ఎందుకంటే మఠాధిపతులు కానీ పీఠాధిపతుల్ని గౌరవించాల్సిన బాధ్యత మన ఏమైతే ఉంది. కింద పనిచేసే సిబ్బంది ఏమైనా అవతవకలు చేస్తుంటే దాన్ని గమనించి ఆ తప్పుని సరిదిద్ది. ఎందుకంటే స్వామీజీలు సర్వతంగా పరిత్యాగులు, వాళ్ళకి డబ్బు అవసరం లేదు. కానీ ఈ మఠము, ఈ భోజన వ్యవస్థ ఇవన్నీ జరగాలంటే ఆర్థికంగా కొద్దిగా అవసరాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో రూములు నిర్మించుకొని కొద్దిగా మీరు బయట 7,000 బట్టాలని అదే 500-1000 రూపాయల రూము. కళ్యాణం కూడా కొండ మీద చేసుకోవాలని, ఎందుకంటే అది ఒక కలియుగ వైకుంఠం తిరుమల. ఆ వైకుంఠంలో పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలామందికి ఆశ, అభిలాష ఉంటుంది. కాబట్టి అక్కడ కళ్యాణ మండపాలు వాళ్ళు మఠాల్లో చేసుకునే మనకు ఇది అవకాశం కల్పించారు. దాన్ని మీరు చెప్పినట్టు అది రెంట్లు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ అది ఏం చేస్తున్నారు ఒకసారి మేము పరిశీలిస్తాం. ఏదైనా డీవియేషన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము వారితో మాట్లాడి అది జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్. అంటే సనాతన ధర్మ విషయంలో తిరుమల శ్రీవారి అలిపిరి పాదాల నుంచి నడుచుకుని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మ స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించాలి, ఇతర మతాలని గౌరవించాలి, ఇదే మన భారతదేశం నేర్పించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు అంటున్నారు. సో ఈ సనాతన ధర్మం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ త్రూ పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను. అసలు మనని ఈరోజు భారతదేశానికి ఇంకో పేరు హిందూ. అంటే ఇది ఒక జీవన విధానం. హిందూ మతం అనేది ఒక మతం కాదు, ఒక జీవన విధానం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వం. నేను అందుకే చెప్తాను, మేము ఎవరు మతాన్ని కించపరచాం. ఈరోజు నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను, రోజుకి 5 సార్లు వాళ్ళు నమాజ్ చేసుకుంటారు.
ఆదివారం వారి ప్రార్థన క్రిస్టియన్లు ప్రార్థనలు చేసుకుంటారు. మేము ఎప్పుడు వాళ్ళపై అడ్డుకునేది లేదు. కానీ మేం చేసే మా పూజలకి మేం చేసే మా సాంప్రదాయాలకి ఎందుకు అడ్డుకొస్తున్నారు ఈరోజు అంటే ఉద్దేశపూర్వకంగా కొందరు పనిగట్టుకొని ఈ మతాల మధ్య రచ్చబెట్టి రాజకీయ లబ్ధి, దీంట్లో ముఖ్యంగా ఏమంటే కొందరు రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దయచేసి రాజకీయాలు చేసుకుందాం, పాలసీ విషయాలు మాట్లాడుకుందాం, టెంపుల్ విషయాలు మనకొద్దు. పాలసీ విషయాల మీద ఎంతవరకన్నా మాట్లాడుకుంటాం, ఎంత ముందుకైనా పోతాం. కానీ దయచేసి లేనివి ఉన్నట్టు, నేను అందుకని చెప్తాను, లేనివి ఉన్నట్టు ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే మనం నిలదిద్దాం, కానీ లేనివి ఉన్నట్టు చూపించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తేవద్దండి. కాబట్టి రాబో రోజుల్లో ఈ నేనైతే ఒకటే చెప్తున్నా, మా పోరాటం ఖచ్చితంగా ఇంకా ఉధృతంగా చేస్తాం. ఇంతకుముందు మారిగా నా మీద 18 కేసులు, ఒక వారం జైల్లో పెట్టారు నన్ను. 18 కేసులు, దాదాపు ఒక 10 సంవత్సరాలు కోర్టుకే తిరగడం జరిగింది. 6 రోజులు తిరుపతిలో సబ్ జైల్లో ఉన్నా. కాబట్టి మేమైతే భయపడే ప్రసక్తి లేదు. కేసులకి, జైలుకి, బయలుకి భయపడే ప్రసక్తి లేదు. స్వామివారి ఆస్తుల విషయంలో కానీ, హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో కానీ మా తల నరికినా సరే మా మొండెం పోయి దీన్ని అడ్డుకుంటుంది. నేనే కాదు, నాతో పాటు చాలామంది హిందూ సోదరులు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి జీవితం ఇది. ఆయనకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ప్రసక్తి లేదు. మేమైతే దేనికి భయపడం. ఏంటంటే ఇంతకు మునుపు అయితే చైర్మన్లంతా కూడా రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక చైర్మన్గా టీవీ5కి సంబంధించినటువంటి ఒక చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చారు. సో ఆయన మీడియా రంగంలో ఏది ప్లస్ ఏది మైనస్ అనే దానిపైన క్లియర్ అవగాహన దానికి ఉంది. సో అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి సో నిర్ణయాలు కూడా చాలా రిఫార్మ్స్ అంటే సంస్కరణలతో కూడినటువంటి నిర్ణయాలు ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. సో ఇప్పటికీ తొలి పాలక మండలి అయింది. సో పాలక మండలిలో జరుగుతున్నటువంటి తీరు గతంలో మనం చూసాం. రేట్ బోర్డ్ ఫిక్స్ చేసి దీనికి ఇంత రేటు పెట్టండి, దీనికి ఇంత రేటు పెట్టండి అనేసి వ్యాపార ధోరణితో మాట్లాడినటువంటి ఆరోపణలు, అభియోగాలు సుబ్బారెడ్డి పాలక మండలి పైన ఉండేది. సో ఇప్పుడు ఒక ట్రాన్స్పరెన్సీ కోసం లోపల ఏం జరుగుతుంది అన్నటువంటి అంశాలన్నీ కూడా అంటే ఎలాంటి అజెండాస్ పైన చర్చించబోతున్నారని అంటే ట్రాన్స్పరెన్సీ కోసం మీరు ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కాబట్టి ఒక విషయం మీ ద్వారా శ్రీవారి భక్తులకు చెప్పాలనుకుంటున్నాను. 2019 నుంచి 2024 వరకు ధర్మకర్తల మండలిలో తీసుకుంటున్న నిర్ణయాల్ని మేము కూడా పనిచేసాం స్వామివారి సేవలో. మేము ఈరోజు నిర్ణయం తీసుకుంటే రేపటికంతా టీటీడీ వెబ్సైట్లు వచ్చేది. 5 సంవత్సరాల వెబ్సైట్లోనే పెట్టలే. నేను అందుకనే ప్రశ్నించా, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అని. మీరు ఏదో తప్పు చేస్తున్నారు, తప్పు చేయాలని చెప్పి ఇంటెన్షన్ ఉంది కాబట్టి మీరు అసలు వెబ్సైట్లో గవర్నమెంట్ జీవోలు అయితే మీరు మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీవోలన్నీ దాచిపెట్టారు. బయట తెలియదు ఎన్ని జీవోలు దాచిపెట్టారు, ఎన్ని జీవోలు వచ్చాయి. మీరు అదే ప్రక్రియని టీటీడీలో కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ సంస్కృతిని ఇప్పుడు నేను నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఉన్నాయి, 2 బాంబులు ఉన్నాయి. నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకైతే బాధేసింది. అదే ఇలాంటి తప్పులు కూడా చేస్తారా వీళ్ళు, ఇంత ధైర్యంగా ఎట్ట చేస్తారని. పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నేను చాలా విషయాలు మీడియా ముందు పెట్టట్లే, ఎందుకంటే స్వామివారి పవిత్రత దెబ్బతింటుందని. నేను మన ధర్మకర్తల మండలి సమావేశం కూడా ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తి, ఎందుకంటే కొన్ని ఆచార వ్యవహారాల్లో బయట చెప్పకూడదు మనం. ఇప్పుడు కూడా ఈ వ్యవహారాలు కూడా మేము లోపలే బోర్డులో మాట్లాడి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. మేమైతే మళ్ళీ చెప్తున్నా, స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక దురుద్దేశం అయితే మాకు లేదు. ఎందుకంటే ఈరోజు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఉన్న రాజకీయం చేస్తే వారు సర్వనాశనం అయిపోతారు. స్వామివారి డబ్బు తిన్నా సరే సర్వనాశనం అయిపోతారు. నా మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో చాలామంది అనేక ఆరోపణలు చేశారు. నేను మీ ద్వారా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మీ ప్రభుత్వం ఉంది, మీ ముఖ్యమంత్రి, మీ ఎమ్మెల్యే, మీ చైర్మన్, మీ ఈఓ ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తుంటే మీ విజిలెన్స్, మీ పోలీసు 1 గంట చాలు నన్ను పట్టుకొని జైలు వేసి దానికి ఆరోపణలు కాదు నిరూపించాలి. నేను మీ ద్వారా అదే చెప్తున్నా. నా మీద దాదాపు నేను మాట్లాడుతున్నానని చెప్పి కోర్టుకి వెళ్తున్నానని చెప్పి నా మీద ఏదో ఆరోపణ చేస్తారు. ఆరోపణ కాదు, మీరు నిరూపించమని చెప్పి నేను కూడా పత్రికాముఖంగా ఛాలెంజ్ చేయడం జరిగింది. స్వామివారి డబ్బు తినాల్సిన అవసరం మాకు లేదు. స్వామివారి ఆస్తి పరిరక్షణ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామే తప్ప స్వామి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. భానుతో దగ్గర టీటీడీలో ఈ అవినీతి జరిగిందని చెప్పి నిరూపించమని చెప్పాను. చేయలేకపోయారు. కాబట్టి రాజకీయాల్లో నీచమైన రాజకీయాలు, క్యాస్ట్ అండ్ క్యాష్ పాలిటిక్స్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఢీకొనే ధైర్యము దమ్ము లేకుండా ఏదన్నా అసత్య ఆరోపణలు చేసి భయపడి వెనక్కిపోతారేమో అనుకుంటారు. మేమైతే మీరు ఎంత మా మీద ఆరోపణ చేస్తే అంతకి పైకి లేస్తాం. మేమేమి గౌతమ బుద్ధులు కాదు గుమ్మను ఉండేదానికి, పరశురాములుగా తయారవుతాము మేము కూడా. ఎందుకంటే మాకు కూడా ఒక భారతీయ జనతా పార్టీలో కరుడు కట్టినటువంటి హిందూవాదులు ఉన్నారు. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినట్టు భయపడతారు, గుర్తుపెట్టుకుని మొదలన్న. ఒకవేళ నేను తప్పు చేస్తుంటే ఇంత ధైర్యంగా ముఖ్యమంత్రి పైన, ఒక వ్యవస్థ పైన, ఒక చైర్మన్ పైన, ఒక ఎమ్మెల్యే పైన ఇంత పోరాటం చేస్తే నేను కానీ తప్పు చేస్తుంటే ఈ ధైర్యం రాదు ఏ మనిషికి కానీ. మనిషి సైకాలజీ. ఎందుకంటే పట్టేస్తారు.
కాబట్టి భగవంతుడి దగ్గర తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా నేను ముందుకు పోయాను. ఆ ధైర్యానికి ముఖ్యంగా నా పార్టీ 27 సంవత్సరాలు ఏ రోజు కూడా ఇప్పటి వరకు భాను ఎందుకు ఇట్లా చేసావు, ఎందుకు నువ్వు ఇష్యూ తీసుకున్నావు అని చెప్పి ఒక్కరోజు కూడా నన్ను ప్రశ్నించలా. ప్రతిసారి నా వెన్ను తట్టి నా భుజం తట్టి పో ముందుకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నన్ను ముందుకు నడిపించింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు నా ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నా మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ RSS పూర్తిగా నన్ను ఒక మంచి మార్గంలో నాకు ఏదైనా డౌట్ ఉంటే కూడా పెద్దలతో మాట్లాడితే లేదు ఇట్లా పో అని చెప్పి నన్ను గైడ్ చేస్తూ నన్ను ముందుకు పంపించింది. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇదే ధైర్యంతో ఇదే దమ్ముతో ముందుకు పోతా. నేను మొన్న కూడా చెప్పడం జరిగింది మా పార్టీలో సీనియర్ నాయకులకి, గతంలో పోరాటం చేశాను, ఇప్పుడు మౌనం ఉంటాను అనుకోవద్దండి. నేను గతంలో ఎలా ఉన్నానో అలాగే ఉంటా. స్వామివారి పట్ల ఏదైనా ధార్మిక విషయాల్లో ఎక్కడైనా డెసిషన్స్ కానీ ఈ బోర్డు కానీ తీసుకుంటే గతంలో ఏ విధంగా వ్యతిరేకించానో ఆ విధంగా వ్యతిరేకిస్తాను. మన బోర్డులో కూడా మన కలెక్టర్ ఆఫీస్ మీకు గుర్తుంటుంది, పద్మావతి నిలయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయంగా మార్చుకోవడం జరిగింది. నేను అప్పుడు కూడా అంటే కోర్టుకు పోయాను, హైకోర్టుకి పోతే నాకు ఫేవర్ అయింది. అది 100 కోట్లతో పిలికిన అమ్యూనిటీస్ కాంప్లెక్స్. హైకోర్టు నాకు ఫేవర్ అయితే టీటీడీ సుప్రీంకోర్టుకి పోయింది. నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సుప్రీంకోర్టు టీటీడీ ఒక అఫిడవిట్ ఇచ్చింది, 25 లక్షలు నెలకి బాడిగా, ట్రాన్సిట్ అకామిడేషన్, తొందరగా మేము మా కార్యాలయం కట్టుకొని పక్క వెళ్ళిపోతామని చెప్పి. 5 సంవత్సరాలు అయింది, ₹1 కూడా కట్టలే, ₹1 కూడా స్వామివారికి. నేను మన బోర్డులో అదే చెప్పా, మొత్తం గత ప్రభుత్వం ఎంత కట్టాలో వడ్డీతో పాటు కట్టించుకోండి, మనం వచ్చినటువంటి 6 నెలలు కూడా మనం ఎంత కట్టాలో మనం కూడా కట్టాలని చెప్పి నేను బోర్డులో లేవనెత్తడం జరిగింది. కాబట్టి గతంలో ఏ విధంగా స్వామివారి పట్ల ఉన్నానో అదే అంకిత భావంతో పనిచేస్తూ ముందుకు పోతాను. కాబట్టి భక్తులు కూడా మీకు ఏదైనా తిరుమలకు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని వస్తే దానిలో ఎక్కడెక్కడ లోతుపాట్లు ఉన్నాయి దాన్ని అన్నీ సరిదిద్దుకుంటూ ఈ మన క్షేత్రాన్ని మనం పరిరక్షించుకుంటూ మనకు ముందుకు పోవాలని చెప్పి దానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని, దానికి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని భగవంతుడు నాకు ఎల్లవేళలా నాకు ఇస్తాడని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. చూసారుగా ఇప్పటివరకు కూడా అంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి ప్రారంభమైనటువంటి తన ప్రస్థానం ఇంతింతే ఒడ్డుంతే అన్నట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా మారారు భానుప్రకాష్ రెడ్డి గారు. నిత్యం హరినామ స్మరణలతో మారుమరోగేటువంటి దివ్యమంగళకర క్షేత్రమైనటువంటి తిరుమల లాంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో తిరుమల శ్రీవారి సేవకు తాను ఒక సేవకుడిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నన్ను ఇక్కడ నియమించడం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ అలాగే అధ్యక్షురాలు పురంధరేశ్వరి కానీ సో వీరందరూ కూడా తనపైన ఉంచినటువంటి గురుతర బాధ్యతను తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తాననేసి కూడా భానుప్రకాష్ రెడ్డి గారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవుడి పట్ల ఎప్పుడు అంకిత భావంతోనే ఉంటాను తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైలేషన్స్ చేయననేసి కూడా భానుప్రకాష్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కేపీతో మురళి, సిటీ న్యూస్, తిరుపతి.